ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ వ్యూహంలో అంటే సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఉండి ఆ తర్వాత కోర్టులకు వెళ్ళి సినిమా రిలీజ్ చేయకుండా ఉండడం ఇది మీకు కొత్త కాదు. సో లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ వ్యూహంలో ఒక అడుగు ముందుకేసి డైరెక్ట్గా టీవీ ఛానల్లో కూర్చొని వ్యూహం సినిమా తాలూకు ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే వర్మ తల తీసుకొచ్చిన వాళ్ళకి ₹1,00,00,000 ఫస్ట్ అది చూసిన వెంటనే లేకపోతే విన్న వెంటనే వాట్ వాజ్ యువర్ ఇన్స్టింక్ట్స్? అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అండి, ఆ పేరు వాట్ ఎవర్ శ్రీనివాసరావు, ఆ కైండ్ ఆఫ్ అంటే దే వెరీ వెరీ ఐ డోంట్ నో వాట్ టు కాల్, ఈ కైండ్ ఆఫ్ అంటే ఎంత మాట్లాడితే మనకు కొంచెం పబ్లిసిటీ వచ్చేస్తుంది, లేకపోతే పై వాళ్ళు కళ్ళలో పడతాం, వాళ్ళు ఏమన్నా మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు అని అనుకుంటారా? ఐ డోంట్ నో. అలాగే ఇప్పుడు కొంతమంది వచ్చేసిన ఆఫీస్ ముందు నా ఎఫ్జీ కాల్ చేసి నన్ను బూతులు తిట్టి అరిసేసి ఇదంతా కూడా they do it also for publicity in one way. Second way is to instigate others. ఇప్పుడు ఇది రోల్ మోడల్గా తీసుకుని వాడికి వచ్చేసింది కాబట్టి నేను చేస్తాను, నేను వచ్చింది కాబట్టి అది చేస్తా, అంతవరకు ఒక రేంజ్. బట్ మానిటరీ రివార్డ్ ఇవ్వడం అని దట్ ఈస్ టేకింగ్ ఇట్ టు అనదర్. పబ్లిసిటీ కోసం ఏదో అన్నారో, లేకపోతే కొంతమంది నాయకులు అంటున్నట్టు పేక పిసికేస్తాం, గొంతు నులిమేస్తాం, లేకపోతే తాట తీస్తాం, ఇదంతా అనేది ఓకే, జనరల్ పబ్లిక్ కూడా చూస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు చేయగలరు అనేది చూస్తుంటారు. కానీ ఇక్కడ ఎవరో లెట్స్ సే దట్ మీకు వచ్చిన ట్వీట్లోనే నేను అది చూశాను. ఏంటి, నేను మీరు ఏదైతే చెప్పారో దానికి నేను అంగీకరిస్తున్నాను, నేను తల తీసుకొస్తాను అని చెప్పాను. అంటే ₹1,00,00,000 తీసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు, ఛాన్స్ దొరికితే యాక్సెప్ట్ చేశాడు అతను. ఓకే, ఐ బిలీవ్ యూ అని చెప్పాడు. దీన్ని అంటే ఇంతకంటే సీరియస్నెస్ ఏముంటుంది? మీరు డీజీ గారు ఏమన్నారు ఇది చూసి? ఐ మీన్ ఐ కాంట్ టెల్ ద సెక్షన్స్ అండి, బికాజ్ అది అంటే నేను చేసిన కంప్లైంట్లో వచ్చిన డీటెయిల్ నేను చెప్పింది ఒకటి, ఇతను చెప్పింది ఇంకోటి. ఈజీలీ ఇట్ ఈస్ క్యాన్ బి సీన్ సాంబశివరావు ఇది ముందే మాట్లాడుకుని చేశారు. ఎందుకంటే 2 things, ఒకటి కంటిన్యూ చేశాడు, తర్వాత యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేశారు అండర్ దట్ హెడింగ్. సో దట్ ఈస్ పాయింట్. అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటివి జరుగుతున్నాయి, అతనికి ఉన్న పాస్ట్ హిస్టరీ తెలిసి కూడా అతను లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఛానల్ ఓనర్ కూడా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ద కంప్లైంట్ ఈస్. సో అది ఏ సెక్షన్స్ కింద వస్తుంది లేకపోతే ఏం చేయాలి అనేది ఆఫ్ కోర్స్ ఐ విల్ లీవ్ ఇట్ టు ద ఎక్స్పర్ట్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. సో దీని తాలూకు అంటే దీనికి కంటిన్యూషన్గా వ్యూహం తాలూకు ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చిందంటే, దీన్ని తీసుకొని దీనికి నేను హామీ ఇస్తున్నాను, మీ ప్రాణాలకి ఎలాంటి ఢోకా లేదు, ఎందుకంటే ఇద్దరు ప్రత్యర్థులు కొట్టుకునేటప్పుడు ఒక కమిడియన్ని ఎవరు ఏం అనుకోరు అని ఎగతాళి చేయబోయి అబాస్ పాలైన నాగేంద్రబాబు. మీరు బేసిక్గా నాకు అంటే నాగబాబు గారు అంటే పర్సనల్గా నాకు నో ప్రాబ్లం. ఐమ్ కైండ్ ఆఫ్ మీకు నాకు 4-5 సార్లు ఇప్పుడు సందర్భాల్లో కలిసిన ఇది ఉంది. బట్ ఐ థింక్ అంటే ఇప్పుడు ఏం మరి రాత్రిపూట తాగేసి ఏదో మంచి డైలాగ్ వచ్చింది ఇలా అంటానికి అని పక్కన వాళ్ళతో చెప్తే ఇన్స్పైర్ అయిపోయి పెట్టారా, లేకపోతే కంట్రోల్ చేసుకోలేక వాట్ ఎవర్. ఎందుకంటే నేను నాగబాబుని ఎప్పుడు ఏమన్నా, ఆయన ఐ డోంట్ ఈవెన్ సీ హిమ్ యాజ్ అ పొలిటీషియన్. ఈ హ్యాపెన్స్ టు బి బ్రదర్ ఆఫ్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్, బియాండ్ దట్ అది. బట్ ఇప్పుడు నేను అసలు ఏమీ మాట్లాడకుండా తన గురించి ఇంతవరకు నాకు గుర్తు కూడా లేదు. అండ్ ఇఫ్ హీ రైజెస్ దట్ ఆబ్వియస్లీ ఐ విల్ గివ్ మై ఆన్సర్, బికాజ్ ఇఫ్ హీ నన్ను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇఫ్ ఈస్ అడ్రస్సింగ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ టు గివ్ దట్ ఆన్సర్. అండ్ బట్ ఐఎమ్ సాడ్ హీ హెస్ చోజన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఏది ఎంత ఎనీబడి ఒక సభ్య సమాజంలో డిగ్రీ ఒక దాన్ని కండెమ్ చేసే సిచ్యువేషన్ని దాన్ని తను ఒక కామెడీగా చేయటం అనేది ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నాట్ కరెక్ట్. వేరే ఎవరు స్పందించకపోయినా సార్, మీరు అంటున్న వ్యూహం పోస్టర్ గురించి ఆ కొలికిపూడి మాట్లాడారు కాబట్టి ఆ పోస్టర్లో ఉన్నవాళ్ళు, మీరు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అని చెప్పబడుతున్న వాళ్ళు, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, వాళ్ళు స్పందించకపోవటాన్ని అంటే ఖండించకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? నేను అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళు ఖండించకపోవటం మూలానే నా ఫీలింగ్ ఏంటంటే మనం క్వైట్గా ఉందాం, మనం వాళ్ళని వదులుదాం. అంటే మీరు మీ ఇంట్లో ఒక కుక్క ఉంది సార్, మీ గెస్ట్ వస్తున్నాడు తెలుసు మీకు వస్తున్నాడని, ఆ కుక్కని మీరు కట్టేయకుండా ఉసుగొలిపారు కరిసేసింది, అర్రే నాకు తెలియదే, నేను కాదు కదా నా కుక్క కదా కరిసింది అని అంటాం మాట. సో వాళ్ళు ఆ స్టేజ్ కూడా రాలేదు. రైట్ నౌ దే ఆర్ ప్లేయింగ్ మమ్. ఏది ఒకటి టీడీపీ సింపథైజరు లేకపోతే యాక్టివిస్టు వాట్ ఎవర్ చెప్పుకుని వాడు డైరెక్ట్గా మీరు ఫలానా ఇలా అంటే ఇలా చేస్తా,
వాళ్ళని ఏమన్నా అంటే ఇంటికి వచ్చి తగలబెట్టేస్తాం ఇదని చెప్పారు. అంటే దట్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఆఫ్ దట్ కైండ్, ఆఫ్ కోర్స్ హెడ్ కటింగ్. అలాంటప్పుడు వాళ్ళు దాని మీద అసలు కామెంట్ కూడా చేయకుండా ఎంత గొడవ జరుగుతున్నా, విచ్ మీన్స్ దే ఆర్ అండర్సింగ్ ఇట్. Yeah. అది